వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరైంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సంబరాలకు సంబంధించిన లక్కీ డ్రాలో డబ్బులు వసూలు చేశారు అనే కేసులో ఆయనకి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా నమోదైన కేసులు అన్నింటిలో కూడా బెయిల్ మంజూరైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు మరోసారి బెయిల్ మంజూరు చేసింది. 2023లో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయనకు బెయిల్ లభించడంతో పాటు పోలీసుల కస్టడీ పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో అంబటి రాంబాబుపై ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై దాదాపు 50కి పైగా కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం. ఆ కేసులన్నింటినీ కూడా వారం రోజుల క్రితమే వివిధ కోర్టుల నుంచి బెయిల్ లభించింది. దీంతో అంబటి రాంబాబు విడుదల ఖాయము అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే ఒక కేసులో బెయిల్ మంజూరవుతూ ఉండగానే మరొక కేసును తెరపైకి తీసుకువచ్చారు అని అంబటి వర్గాలు ఆరోపించాయి. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకులు దాఖలు చేసిన పిటిషన్ను ఆధారంగా చేసుకొని పీటీ వారెంట్ జారీ చేసి మళ్లీ జైలుకు తరలించారు అని వారు విమర్శిస్తున్నారు. అయితే లక్కీ డ్రా కేసులోనూ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయనపై ఉన్న అన్ని కేసులకు కూడా బెయిల్ వచ్చినట్టయింది. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు వెంటనే విడుదలవుతారా, లేక ప్రభుత్వం మరో కొత్త కేసు నమోదు చేస్తుందా, మళ్లీ జైలుకు పంపిస్తుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. దీని మీద ఉత్కంఠ నెలకొంది. అంబటి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఈ అంశంపై స్పష్టత రాదు అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో అంబటి నివాసంపై పెట్రోల్ బాంబులు విసిరి మారణాయుధాలతో దాడి చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టం అందరికీ సమానంగా అమలవుతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటి విడుదలైన తర్వాత మరోసారి దాడులు చేయడానికైనా వెనకాడమని కొందరు టీడీపీ శ్రేణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అంబటి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే అంబటి రాంబాబుకు సంబంధించి ఈ వ్యవహారం అయితే చాలా దూరం వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే అంబటి రిలీజ్ అవుతారు అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్న రాజకీయ సమీకరణాల కారణంగా ఆయన జైల్లోనే ఉండిపోతున్నారు. ఏదో ఒక కొత్త కేసు పెట్టి ఆయన్ని జైల్లో ఉంచుతున్నారు అని వైసీపీ శ్రేణులు, అంబటి అభిమానులు అయితే చెప్తున్నారు. మరి ఈ కేసు ఏ విధంగా వెళుతుంది, ఎటువైపు తిరుగుతుంది, మరి అంబటి బయటకు వచ్చే వరకు కూడా ఇది ఒక సందేహంగానే మిగిలిపోయింది. మరి దీని మీద వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారు, మరి ఒకవేళ అంబటి బయటకు వస్తే భద్రతా చర్యల దృష్ట్యా ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా ఉంది. దానికి అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారు. అయినా సరే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అంబటికి ఎటువంటి ప్రొటెక్షన్ కలిగిస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశం. వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశంగా ఉంది.